ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఆల్రెడీ గుర్తుండి ఉంటుంది మీకు. 260 మంది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద వార్తలు వస్తున్నాయి. ఇటాలియన్ వార్తాపత్రికే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పైలట్ మిస్టేకే, ఇది ఇంధనంలో వచ్చే ఆ ఫ్యూయల్ ఏదైతే సరఫరా జరుగుతుందో దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పి ఆ పత్రికలో అయితే రాయడం జరిగింది. సార్, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మామూలుగా అంటే నియంత్రణ చేసేటువంటి స్విచ్లు 2 ఉంటాయి. ఒకటేమో కావాలంటే ఇప్పుడు సపోజ్ ఫ్లైట్ ఎక్కడైనా ఇంధనం నింపుకోవాలన్నప్పుడు ఆ స్విచ్ని ఆఫ్ చేస్తారు. చేసి ఇంధనం అంటే పైలట్ అన్నా ఆఫ్ చేస్తాడు, లేదు ఆ ఫ్యూయల్ పట్టుకునేటప్పుడు అక్కడ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో సైట్ ఇంజనీర్ వాడు ఆఫ్ చేస్తాడు. ఆ స్విచ్ను ఆఫ్ చేసి ఫ్యూలింగ్ చేస్తాడు. ఫ్యూలింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆన్ చేయాలి, అది వాడి ధర్మం. అయితే దీంట్లో అనుకునేది ఏమిటంటే, ఒకటి ఆ స్విచ్ ఆఫ్ అయితే ఉంది, అయితే ఒకటి ఇంధనం ట్యాంక్లో పోయకముందు ఈ ఎవరైతే ఇంధనం సరఫరా చేస్తారో వాళ్ళు ఏమైనా బంద్ చేసి ఉంటే పైలట్ బై మిస్టేక్ దాన్ని ఓపెన్ చేయకుండా అట్లే నడిపిపోయింటే ఫ్యూయల్ కొంచెం దూరం పోగానే, అంటే రిజర్వ్ ఉంటుంది కదా, రిజర్వ్ అయిపోగానే అది డౌన్ అయిపోయిందా, అది గుర్తించలేదా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఈయన కోపైలట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన వాంటన్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ స్విచ్ని స్విచ్ ఆఫ్ చేశాడు. ఫ్యూయలింగ్ ట్యాంకు నుంచి ఇంజన్కి పోయే స్విచ్ ఆఫ్ ట్యాంక్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎందుకు ఆ స్విచ్ పెడతారు అని మీరు అడగచ్చు. అదే ఏమంటే, సపోజ్ ఇంజన్లో మీకు ఒక ఇంజన్లో సపోజ్ అగ్గి పడింది అనుకోండి, సో ఫ్యూయల్ ఎక్కువైతే ఫ్యూయల్ ఎక్కువ అంటుకొని మన ఎయిర్ క్రాఫ్ట్లోకి వ్యాపించి అందుకు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పైకి వెళ్ళంగానే అట్లా ఏదైనా ఈ ఇంధనము లీక్ అవుతుందనో లేకపోతే ఫైర్ అంటుకుందనో అంటే ఇమీడియట్గా స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఇంజన్లు 2 ఇంజన్లు ఉండేటివి ఉన్నాయి, 4 ఇంజన్లు ఉండేటివి ఉన్నాయి. 2 ఇంజన్లలో ఒక ఇంజన్ ఆఫ్నా కూడా ఫ్లైట్ తీసుకొని వెళ్ళచ్చు. ఆ ఉద్దేశంతో స్విచ్ ఆఫ్ చేస్తారు. బట్ ఇక్కడ ఫ్లైట్లో ఏమి అగ్గి ఏమి పడక ఉన్నా కూడా స్విచ్ ఆఫ్ అయ్యింది. అంటే వాంటన్గా ఈయనన్నా చేసి ఉండాలా, పైలట్ అన్నా చేసి ఉండాలా, లేదా ఈ ఇంధనం నింపేవాళ్ళైనా ఆఫ్ చేసి ఉండాలా. ఈ రెండిటిల్లో ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు సమస్య. అదేవిధంగా ఒక ఇటాలియన్ న్యూస్ పేపర్ కొరియే డెల్లా అని ఏదో ఉంది, ఆ న్యూస్ పేపరు లేదు ఇది కావాలనే స్విచ్ ఆఫ్ చేశారు ఆ ఫ్యూయల్ పాయింట్ని, దానివల్లనే ఇది నియంత్రణ కోల్పోయి కింద పడిపోయిందని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. దానికి మాత్రం మన ఇండియన్ వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి డీటెయిల్ రిపోర్ట్, అదే కాక్పిట్లో ఉంటుంది కదా బ్లాక్ బాక్స్, దాన్ని రికవర్ చేసి దాంట్లో ఏముందో చూస్తున్నారు. బట్ ఇక్కడ కాక్పిట్ రికార్డ్ చేసుకు తీసుకున్నారు, దాంట్లో వాయిస్ అంతా రికార్డ్ చేశారు. మరి దాంట్లో కూడా ఎక్కడ అరుపులు కేకలు ఏమి వినపడలేదు. మరి దాంట్లో కూడా ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ తోడ్పడేటట్టు ఈ విధంగా ఫ్లైట్ కూలిపోయిందని చెప్పడానికి ఎటువంటి ఆస్కారము లేదు. కాకపోతే ఈ ఫ్లైట్ స్విచ్ ఆఫ్ అయింది, అందువల్లనే కింద పడిపోయింది, ఫ్యూయల్ అందకనే కింద పడిపోయిందని. మరి చూడాలా ఈ ఇన్వెస్టిగేషన్లో ఫైనల్గా ఏం తేలుతుంది. స్విచ్ ఆఫ్ అయిందా, ఈయన కావాలని స్విచ్ ఆఫ్ చేసినాడా, లేకపోతే దానంతకదే ఏమన్నా మిస్టేక్ జరిగి స్విచ్ ఆఫ్ అయిందా. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఇంతకు ముందు ఫ్లైట్ ఇంకోటి యాక్సిడెంట్లో కూలిపోయింది. దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఆయన మారువేషంలో వాళ్ళతో ఇంజన్లో అక్కడ పనిచేసే వాళ్ళతో మమేకమై చాలా కాలం తర్వాత స్పైయింగ్ చేసి లోపలికి వెళ్ళి విచారిస్తే అప్పుడు ఏదో మాట్లాడతాడు ఆయన. ఏమయ్యా మా ఫ్రెండ్లీ అయిన తర్వాత, ఏం బ్రదర్ నువ్వు ఈ ఎయిర్ క్రాఫ్ట్లో నువ్వు ట్రావెల్ చేస్తామంటే, అమ్మో చచ్చినా నేను చేయను, ఎందుకంటే మా దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, పైన స్క్రూ డ్రైవర్ బిగించేదానికి పోతే అక్కడే పడేస్తాడు, టెస్టర్లు అక్కడే పడేస్తారు, అన్నీ ఉంటాయి, ఇది ఇంజన్లో కదా ఏదైనా జరిగే ప్రమాదం ఉంది, ఐ విల్ నాట్ ట్రావెల్ ఇన్ మై లైఫ్ టైమ్ ఇన్ ది ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పిన, డ్రీమ్ లైనర్లో మేము చేయము అని చెప్పి
అని అన్నట్టు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. సో దానిపైన కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేశారు. బహుశా ఏమైనా ఆ విధంగా జరిగిందా చెప్పలేము. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది. ఈ బ్లాక్ బాక్స్ ఇంకా ఏమైనా బయటకు వస్తే దాని తర్వాత మనం చెప్పగలం కానీ ఇప్పుడైతే మాత్రం స్విచ్ ఆఫ్ అయ్యేది వాస్తవము. అది ఆయన చేశాడా, ఆటోమేటిక్గా అయిపోయిందా, ఎక్కడైనా నియంత్రణ కోల్పోయి దానంతకు అది స్విచ్ అయిపోయిందా, ఆఫ్ అయిందా తెలియదు. అది తెలిస్తే కానీ మనం దీని గురించి వ్యాఖ్యానించలేదు. అంటే ఒకవేళ తనే స్విచ్ ఆఫ్ చేశారు అంటే తను కూడా చనిపోతారని తెలుసు కదా సార్. ఎవరు ఒప్పుకుంటాడు? ఇప్పుడు వాడు చావాలనుకునేవాడు ఆ ఎయిర్ క్రాఫ్ట్లో అందరినీ తీసుకుపోయి చావాలా? ఏ విధంగా చావడానికి వీలు లేదు. చావచ్చు కదా, ఏ విధంగానైనా చావచ్చు. ఆయన చచ్చేవాడు నేను అందరినీ చంపి చావాలనే సాడిజం మెంటాలిటీ ఉంటే చెప్పలేము. కానీ జనరల్గా అంత దూరం ఉండి చావాలి అనుకునేవాడు ఎవరైనా ఏదో వేరే విధంగా చనిపోతాడు. అంతేగాని ఇంతమందిని పొట్టను పెట్టుకొని చనిపోవడం అంటూ ఐ డోంట్ థింక్ జరగదు. ఇది ఏదో చూడాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఏ విధంగా చనిపోయింది బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఏఐబి దీని మీద ఇంకా పూర్తి దర్యాప్తు చేయాలి. ఇదంతా కరెక్ట్ కాదో, ఏదైతే ఇటాలియన్ న్యూస్ పేపర్ ఇచ్చిందో వార్త ఇది ఇంకా చేయడానికి లేదు, దర్యాప్తు చేస్తామని చెప్పేసి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది సార్. అవును, ఎందుకంటే వాడేదో ఇటాలియన్ న్యూస్ పేపర్ ఏదో గాలి కబుర్లు రాశారు. ఎందుకంటే డ్రీమ్ లైనర్ అక్కడే తయారవుతుంది కాబట్టి. సో దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళు ఏదో కథనాలు రాసినారు మామూలుగా మా పేపర్లు, న్యూస్ పేపర్లు రాసినట్టే. అంతేగాని దీని మీద ప్రత్యేకంగా ఏమీ లేదు. మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇంతవరకు అయితే అటువంటి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆనవాళ్ళు అయితే దొరకలేదు అని చెప్పుకొచ్చారు ఇండియన్ గవర్నమెంట్. చూడాలి దాంట్లో దర్యాప్తు జరిగిన తర్వాత ఏమవుతుందో. ఆ తర్వాత కానీ మనం మాట్లాడుకోలేదు. థ్యాంక్ యూ సార్.